కంటే కావాల్సిన దేశం ఇంకోటి లేదా? నిన్నటి దాకా ఆంక్షలు హెచ్చరికలు అన్న అగ్రరాజ్యం నేడు స్వరం మార్చిందా? మొత్తానికి ట్రంప్ ఇండియాకి రాబోతున్నారా అంటే అవునని అంటున్నారు నిపుణులు. మాకు ఇండియానే అత్యంత ముఖ్యమంటూ అమెరికా చేసిన తాజా ప్రకటన ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మోదీతో ట్రంప్ స్నేహం మామూలుది కాదని, అది ప్యూర్ ఫ్రెండ్షిప్ అని అమెరికా కొత్త రాయబారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల కాలంలో భారత్పై వరుస ఆంక్షలు విధిస్తూ కఠిన హెచ్చరికలు జారీ చేసిన అమెరికా ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. అమెరికాకు ఇండియా కన్నా ఆవశ్యకమైన దేశం ప్రపంచంలోనే మరొకటి లేదు అంటూ సంచలనం సృష్టించింది. ఈ మాటలు అన్నదెవరో కాదు, ఇండియాలో అమెరికా నూతన రాయబారిగా బాధ్యతలు చేపట్టిన సెర్గియో గోర్. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఆయన ఇరు దేశాల బంధంపై చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్యం ఆలోచన విధానాన్ని స్పష్టం చేస్తున్నాయి. మిత్రుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సహజమని, కానీ అంతిమంగా సమస్యలను పరిష్కరించుకుని ముందుకు సాగడమే నిజమైన స్నేహమని ఆయన అభివర్ణించారు. వాణిజ్య ఒప్పందాలను చర్చలు మళ్లీ మొదలవుతాయని చెప్పడం ద్వారా ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అన్నింటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాలో పర్యటించబోతున్నారు. ఈ విషయాన్ని సెర్గియో గోర్ అధికారికంగా ధృవీకరించారు. ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనదని, వారి స్నేహం స్వచ్ఛమైనది అని ఆయన కొనియాడారు. ట్రంప్ అర్ధరాత్రి 2ంటికి ఫోన్ చేస్తారు. ఇండియాలో టైం వేరే ఉంటుంది కాబట్టి ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అంటూ వారి సాన్నిహిత్యాన్ని వివరించారు. కేవలం వాణిజ్యమే కాదు, రక్షణ, ఎనర్జీ, టెక్నాలజీ, విద్య, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అమెరికా భావిస్తోంది. త్వరలోనే ఇండియా ఫ్యాక్స్ సిలికా అలయన్స్లో చేరాలని భావిస్తున్నట్లు రాయబారి వెల్లడించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ను దూరం చేసుకోవడం ఇష్టం లేకనే అమెరికా మెట్టు దిగి వచ్చినట్టు కనిపిస్తోంది. అయితే నాణ్యానికి మరోవైపు కూడా ఉంది. ఇండియాను ఆకాశానికి ఎత్తేసిన అమెరికానే మరోపక్క పాకిస్తాన్తో అంటకాగుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచానికి ముష్కర్లను ఎగుమతి చేస్తోన్న పాకిస్తాన్తో కలిసి అమెరికా జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేపట్టడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇటీవల భారత నిఘా వర్గాలు జమ్మూ కాశ్మీర్లో 131 మంది ఉగ్రవాదులున్నారని తేల్చగా, అందులో 122 మంది పాకిస్తాన్కు చెందినవారే అని ఆధారాలతో సహా బయటపెట్టారు. ఉగ్రవాదుల ఫ్యాక్టరీగా మారిన దేశంతో కలిసి ఉగ్రవాద వ్యతిరేక డ్రిల్ చేయడం అంటే దొంగ చేతికి తాళాలివ్వడమే అని విశ్లేషకులు అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ అమెరికా దౌత్య సంబంధాలు మెరుగుపడడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అమెరికా పాక్ సంయుక్త ఆపరేషన్ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రేఖ వెంబడి భారత బలగాలు నిఘాను ముమ్మరం చేశాయి. ఈ డ్రిల్ పేరుతో ఉగ్రవాదులు భారత్లోకి చొరబడే ప్రమాదం ఉందని భద్రతా బలగాలు హెచ్చరించాయి. డ్రోన్లు, ఇతర పేలుడు పదార్థాలు సరిహద్దు దాటకుండా కట్టుదిట్టమైన పహారా కాస్తున్నారు. ఈ ఆపరేషన్పై భారత ఆర్మీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచానికి ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపడుతున్నట్టు నటిస్తూనే మరోపక్క భారత్పై దాడి చేసే ముష్కరులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందని వారు మండిపడుతున్నారు. అమెరికా ఒక పక్క భారత్తో దోస్తీ అంటూనే మరోపక్క పాకిస్తాన్కు సైనిక సహకారం అందించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం. చివరగా అమెరికా వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. ఆసియాలో చైనాను అడ్డుకోవడానికి భారత్ అవసరం వారికి ఎంతైనా ఉంది. అందుకే ఇండియా కంటే ముఖ్యం మరొకటి లేదు అని పొగడ్తల వర్షం కురిపిస్తోంది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇతర ప్రాంతీయ అవసరాల కోసం పాక్ను వదులుకోవడం లేదు. ట్రంప్ రాక, వాణిజ్య ఒప్పందాలు, ఫ్యాక్స్ సిలికా అలయన్స్ వంటివి భారత్కు సానుకూల అంశాలే అయినప్పటికీ పాకిస్తాన్ విషయంలో అమెరికా మెతక వైఖరి భారత్కు ఎప్పుడు ఇబ్బందికరమే. మోదీ, ట్రంప్ స్నేహం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో, వచ్చే ఏడాది ట్రంప్ పర్యటనలో పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం సరిహద్దుల్లో గన్ను పేలకపోయినా దౌత్యపరంగా మాత్రం వేడి రాజుకుంది.